హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. వాళ్ళతో మాట్లాడండి. టాక్ టు దెమ్. టాక్ టు దెమ్. నువ్వేమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను నిన్ను నమ్ముతాను. ఐ బిలీవ్ యూ. I believe you. కనీసం. at least. at least. నా సమయాన్ని వృధా చేయకు. don't waste my time. don't waste my time. నేను ఇచ్చాను. I gave. I gave. ఎవరు తిన్నారు? Who ate it? Who ate it? దాన్ని విసిరేయండి. Throw it. Throw it. పోల్చవద్దు. Don't compare. Don't compare. సిగ్గుపడకు. డోంట్ బీ షై. డోంట్ బీ షై. నేను చెప్పలేను. ఐ కాంట్ సే. ఐ కాంట్ సే. అతను వచ్చాడా? డిడ్ హీ కమ్? డిడ్ హీ కమ్? అంతే. దట్స్ ఆల్. దట్స్ ఆల్. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్. ప్లీజ్ అండర్స్టాండ్. వెంబడించవద్దు. డోంట్ చేస్. డోంట్ చేస్. నన్ను అనుమతించు. అలో మీ. అలో మీ. కొన్నిసార్లు. సమ్టైమ్స్. సమ్టైమ్స్. ఇక్కడికి రండి. కమ్ హియర్. కమ్ హియర్. బాగా ఆలోచించండి. థింక్ వెల్. థింక్ వెల్. ఇక్కడ వేచి ఉండండి. వెయిట్ హియర్. వెయిట్ హియర్. ఎవరినైనా అడగండి. ఆస్క్ సమ్వన్. ఆస్క్ సమ్వన్. దుకాణానికి వెళ్ళు. గో టు ద షాప్. గో టు ద షాప్. ఇప్పుడే కాల్ చేయండి. కాల్ నౌ. కాల్ నౌ. ఎక్కువగా మాట్లాడకు. డోంట్ టాక్ టూ మచ్. డోంట్ టాక్ టూ మచ్. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ ఎస్టర్డే? వేర్ వర్ యూ ఎస్టర్డే? దాన్ని పూర్తి చేయండి. కంప్లీట్ ఇట్. కంప్లీట్ ఇట్. నాకు అది కావాలి. ఐ నీడ్ ఇట్. ఐ నీడ్ ఇట్. వెళ్ళవలసిన అవసరం లేదు. నో నీడ్ టు గో. No need to go.
వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్. వేగవంతం చేయండి. స్పీడ్ అప్. స్పీడ్ అప్. నా చెయ్యి పట్టుకో. హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ మై హ్యాండ్. దాన్ని బయటకు తీయండి. టేక్ ఇట్ అవుట్. టేక్ ఇట్ అవుట్. తర్వాత ఎవరు? హూజ్ నెక్స్ట్. హూజ్ నెక్స్ట్. ఖచ్చితంగా తప్పు. అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. అది పూర్తయింది. ఇట్స్ డన్. ఇట్స్ డన్. ఇది గమనించండి. వాచ్ దిస్. వాచ్ దిస్. నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ. వాక్ స్లోలీ. విరామం తీసుకోండి. టేక్ ఏ బ్రేక్. టేక్ ఏ బ్రేక్. మీకు చాలా ఓపిక అవసరం. యు నీడ్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్. యు నీడ్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్. అతన్ని నిద్రపోనివ్వండి. లెట్ హిమ్ స్లీప్. లెట్ హిమ్ స్లీప్. దీన్ని ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ దిస్. హౌ టు చేంజ్ దిస్. నేను అక్కడ ఉంటాను. ఐ విల్ బీ దేర్. ఐ విల్ బీ దేర్. దీన్ని గుర్తించండి. రికగ్నైజ్ దిస్. రికగ్నైజ్ దిస్. ఇప్పుడు చెప్పు. టెల్ మీ నౌ. టెల్ మీ నౌ. నన్ను తనిఖీ చెయ్యనివ్వండి. లెట్ మీ చెక్. లెట్ మీ చెక్. ప్రారంభించుదాం. లెట్స్ బిగిన్. లెట్స్ బిగిన్. అవును, నేను చేస్తాను. ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ. మీరు సంతోషంగా లేరు. యు ఆర్ నాట్ హ్యాపీ. యు ఆర్ నాట్ హ్యాపీ. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అగైన్ అండ్ అగైన్. ట్రై అగైన్ అండ్ అగైన్. నేను ప్రతి చోటా వెతికాను. ఐ సెర్చ్డ్ ఎవ్రీవేర్. ఐ సెర్చ్డ్ ఎవ్రీవేర్. తర్వాత ఏమిటి? వాట్స్ నెక్స్ట్. వాట్స్ నెక్స్ట్. వరుసలో ఉండు. గెట్ ఇన్ లైన్. గెట్ ఇన్ లైన్. దాటవేయవద్దు. డోంట్ స్కిప్. డోంట్ స్కిప్. ఇప్పుడు ప్రారంభించండి. స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ. బయటికి వెళ్ళు. గో అవుట్ సైడ్. గో అవుట్ సైడ్. అప్పుడప్పుడు. అకేషనల్లీ. అకేషనల్లీ. అది నేనే. ఇట్స్ మీ. ఇట్స్ మీ. నేను నిద్రపోయాను. ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్. పందెం వేయకండి.
డోంట్ బెట్, డోంట్ బెట్. బిగ్గరగా చదవండి. రీడ్ అలౌడ్, రీడ్ అలౌడ్. ఇది అద్భుతం. ఇట్స్ ఫెంటాస్టిక్, ఇట్స్ ఫెంటాస్టిక్. ప్రకటించవద్దు. డోంట్ అనౌన్స్, డోంట్ అనౌన్స్. అది ఒక రహస్యం. ఇట్స్ ఎ సీక్రెట్, ఇట్స్ ఎ సీక్రెట్. ఆమె ఎవరు? హూ ఈజ్ షీ, హూ ఈజ్ షీ. ఇప్పుడే బయలుదేరు. లీవ్ నౌ, లీవ్ నౌ. మర్యాదగా అడగండి. ఆస్క్ పొలైట్లీ, ఆస్క్ పొలైట్లీ. మీతో తర్వాత మాట్లాడుతాను. టాక్ టు యూ లేటర్, టాక్ టు యూ లేటర్. సందేశం పంపండి. సెండ్ ఏ మెసేజ్, సెండ్ ఏ మెసేజ్. నన్ను తక్కువ అంచనా వేయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఒక ప్రణాళిక చేయండి. మేక్ ఏ ప్లాన్, మేక్ ఏ ప్లాన్. అతన్ని మెచ్చుకోండి. అప్రిషియేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. ఒంటరిగా వెళ్ళకు. డోంట్ గో ఎలోన్, డోంట్ గో ఎలోన్. నా కోసం వేచి ఉండండి. వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ మీ. ఇంట్లో ఉండండి. స్టే ఎట్ హోమ్, స్టే ఎట్ హోమ్. అది నాది కాదు. ఇట్స్ నాట్ మైన్, ఇట్స్ నాట్ మైన్. ఇది సరైనదేనా? ఈజ్ ఇట్ కరెక్ట్, ఈజ్ ఇట్ కరెక్ట్. ఇప్పుడు నిర్ణయించండి. డిసైడ్ నౌ, డిసైడ్ నౌ. పొరపాటున కూడా. ఈవెన్ బై మిస్టేక్, ఈవెన్ బై మిస్టేక్. ఇప్పుడు మాట్లాడు. స్పీక్ నౌ, స్పీక్ నౌ. నిజాయితీగా ఉండండి. బీ ఆనెస్ట్, బీ ఆనెస్ట్. నిజం మాట్లాడు. స్పీక్ ట్రూత్, స్పీక్ ట్రూత్. అది చాలు. దట్స్ ఎనఫ్, దట్స్ ఎనఫ్. ప్రయత్నిస్తూ ఉండండి. కీప్ ట్రయింగ్, కీప్ ట్రయింగ్. ఒక్క నిమిషం ఆగండి. వెయిట్ ఏ మినిట్, వెయిట్ ఏ మినిట్. అది ఎవరు చెప్పారు? హూ సెడ్ దట్, హూ సెడ్ దట్. నేను బయటకు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ అవుట్, ఐ యామ్ గోయింగ్ అవుట్. మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ, స్పీక్ స్లోలీ. అతను వెళ్ళిపోయి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ లెఫ్ట్, హీ మైట్ హ్యావ్ లెఫ్ట్. శ్రద్ధగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ,
లిజన్ కేర్ఫుల్లీ. ఏం జరుగుతోంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్. నోబడీ కెన్ స్టాప్. నన్ను చూడు. లుక్ ఎట్ మీ. లుక్ ఎట్ మీ. నాకు అది ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్. ఏం చేయాలి? వాట్ టు డూ. వాట్ టు డూ. ఎక్కడికి వెళ్ళకు. డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్. నేను సిద్ధంగా ఉంటాను. ఐ విల్ బీ రెడీ. ఐ విల్ బీ రెడీ. అతను ఇంట్లో లేడు. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. ఇది మంచి విషయం. ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఇది అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. నేను అతనిని నియంత్రించలేను. ఐ కాంట్ కంట్రోల్ హిమ్. ఐ కాంట్ కంట్రోల్ హిమ్. నాతో మాట్లాడు. టాక్ టు మీ. టాక్ టు మీ. నేను వస్తాను. ఐ కమ్ టు. ఐ కమ్ టు. ఇది గుర్తుంచుకోండి. రిమెంబర్ దిస్. రిమెంబర్ దిస్. నీకు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ. వాట్ హ్యాపెన్ టు యూ. నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. సురక్షితంగా ఉంచండి. కీప్ ఇట్ సేఫ్. కీప్ ఇట్ సేఫ్. సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ. గెట్ రెడీ. వెనక్కి రండి. కమ్ బ్యాక్. కమ్ బ్యాక్. మళ్ళీ ఆలోచించు. థింక్ అగైన్. థింక్ అగైన్. అరవకండి. డోంట్ షౌట్. డోంట్ షౌట్. దృష్టి కేంద్రీకరించండి. స్టే ఫోకస్డ్. స్టే ఫోకస్డ్. మనం వెళ్దాం. లెట్స్ గో. లెట్స్ గో. దీన్ని ప్రయత్నించండి. ట్రై దిస్. ట్రై దిస్. మీకోసం. ఫర్ యూ. ఫర్ యూ. అది నువ్వేనా? ఈజ్ ఇట్ యూ? ఈజ్ ఇట్ యూ? రుచి చూడు. టేస్ట్ ఇట్. టేస్ట్ ఇట్. ఈ ఉదయం. దిస్ మార్నింగ్. దిస్ మార్నింగ్. దృఢంగా ఉండు. బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. ఇప్పటి వరకు. అంటిల్ నౌ. అంటిల్ నౌ. అతన్ని మర్చిపో. ఫర్గెట్ హిమ్. ఫర్గెట్ హిమ్. అడగవద్దు. డోంట్ ఆస్క్. డోంట్ ఆస్క్. నిజం చెప్పు. టెల్ ద ట్రూత్. టెల్ ద ట్రూత్. ఇంకెవరు?
హూ ఎల్స్, హూ ఎల్స్. నేను వెళ్ళాను. ఐ వెంట్, ఐ వెంట్. నాకు సమాధానం చెప్పు. ఆన్సర్ మీ, ఆన్సర్ మీ. అసూయ పడకు. డోంట్ బీ జెలస్, డోంట్ బీ జెలస్. కుడివైపు తిరగండి. టర్న్ రైట్, టర్న్ రైట్. అతను ఎవరు? హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ. మళ్ళీ చెయ్యి. డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్. నేను చేయలేను. ఐ కాంట్ డూ, ఐ కాంట్ డూ. ప్రతి ఉదయం. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్. విశ్రాంతి తీసుకో. టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. ఎవరు చెప్పారు? హూ సెడ్, హూ సెడ్. త్వరగా రా. కమ్ సూన్, కమ్ సూన్. నిటారుగా నిలబడండి. స్టాండ్ స్ట్రైట్, స్టాండ్ స్ట్రైట్. మర్యాదగా ఉండండి. బీ పొలైట్, బీ పొలైట్. వేగంగా వ్రాయండి. రైట్ ఫాస్ట్, రైట్ ఫాస్ట్. ఇప్పుడు నాకు చూపించు. షో మీ నౌ, షో మీ నౌ. ఏడవకండి. డోంట్ క్రై, డోంట్ క్రై. ఏదో ఒకటి చెప్పు. సే సంథింగ్, సే సంథింగ్. అక్కడికి వెళ్దాం. లెట్స్ గో దేర్, లెట్స్ గో దేర్. మీరు ఎవరు? హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. అతను నాకు చెప్పాడు. హీ టోల్డ్ మీ, హీ టోల్డ్ మీ. అమ్మ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ మామ్, వేర్ ఈజ్ మామ్. ఈ పుస్తకం చదవండి. రీడ్ దిస్ బుక్, రీడ్ దిస్ బుక్. పర్వాలేదు. నెవర్ మైండ్, నెవర్ మైండ్. నీకు ఏమి కావాలి? వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ వాంట్. బయటకు రండి. కమ్ అవుట్, కమ్ అవుట్. వెంటనే. రైట్ అవే, రైట్ అవే. నాకు చూపించు. షో మీ, షో మీ. నేను స్నానం చేస్తున్నాను. ఐ యామ్ టేకింగ్ ఎ బాత్, ఐ యామ్ టేకింగ్ ఎ బాత్. ఇది నిజమేనా? ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ ట్రూ. మీరు కూడా మాట్లాడగలరు. యూ కెన్ ఆల్సో స్పీక్, యూ కెన్ ఆల్సో స్పీక్. నేను మీ మాట వినను. ఐ డోంట్ లిజన్ టు యూ, ఐ డోంట్ లిజన్ టు యూ. దూరంగా ఉండండి. స్టే అవే, స్టే అవే. అయితే ఏమిటి? వాట్ ఇఫ్, వాట్ ఇఫ్.
నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. ఏదో ఒకటి చేయండి. డూ సంథింగ్. డూ సంథింగ్. నీళ్లు త్రాగండి. డ్రింక్ వాటర్. డ్రింక్ వాటర్. ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ఇట్? వేర్ ఈజ్ ఇట్? దాన్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ దట్. డోంట్ టచ్ దట్. నేను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సరిగ్గా కూర్చోండి. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. స్నానం చెయ్యండి. టేక్ ఏ షవర్. టేక్ ఏ షవర్. ఆలస్యం చేయవద్దు. డోంట్ డిలే. డోంట్ డిలే. వేగంగా వెళ్ళు. గో ఫాస్ట్. గో ఫాస్ట్. పరిగెత్తకండి. డోంట్ రన్. డోంట్ రన్. ఇప్పుడు చదవండి. రీడ్ నౌ. రీడ్ నౌ. ఇక్కడ ఉండు. స్టే హియర్. స్టే హియర్. నేను చెప్పలేను. ఐ కాంట్ సే. ఐ కాంట్ సే. ఆమె వచ్చిందా? డిడ్ షీ కమ్? డిడ్ షీ కమ్? వాళ్ళని పిలవండి. కాల్ దెమ్. కాల్ దెమ్. అక్కడ ఆగండి. స్టాప్ దేర్. స్టాప్ దేర్. దీన్ని పట్టుకోండి. హోల్డ్ దిస్. హోల్డ్ దిస్. అది కాదు. నాట్ దట్. నాట్ దట్. లోపలికి వెళ్ళు. గో ఇన్సైడ్. గో ఇన్సైడ్. లేచి నిలబడండి. స్టాండ్ అప్. స్టాండ్ అప్. మీకు తెలుసా? డూ యూ నో? డూ యూ నో? అతన్ని పిలవండి. కాల్ హిమ్. కాల్ హిమ్. ఫిర్యాదు చేయవద్దు. డోంట్ కంప్లైన్. డోంట్ కంప్లైన్. స్పష్టంగా మాట్లాడండి. స్పీక్ క్లియర్లీ. స్పీక్ క్లియర్లీ. పైకి వెళ్ళు. గో అప్స్టైర్స్. గో అప్స్టైర్స్. నాకు ఇది కావాలి. ఐ వాంట్ దిస్. ఐ వాంట్ దిస్. మీ దగ్గర అతని నెంబర్ ఉందా? డూ యూ హ్యావ్ హిజ్ నంబర్? డూ యూ హ్యావ్ హిజ్ నంబర్? ఎవరినైనా పంపండి. సెండ్ సమ్వన్. సెండ్ సమ్వన్. నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇక్కడ చూడు. లుక్ హియర్. లుక్ హియర్. బాగా చేశారు. వెల్ డన్. వెల్ డన్. నా పని నన్ను చేసుకోనివ్వు. లెట్ మీ డూ మై వర్క్. లెట్ మీ డూ మై వర్క్. ఇంకేమీ లేదు. నథింగ్ మోర్.
నథింగ్ మోర్. ప్రతి చోట. ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. బయటికి రండి. కమ్ అవుట్ సైడ్. కమ్ అవుట్ సైడ్. కూర్చోండి. సిట్ డౌన్. సిట్ డౌన్. చింతించకండి. డోంట్ వర్రీ. డోంట్ వర్రీ. అబద్ధం చెప్పకు. డోంట్ లై. డోంట్ లై. కదలకండి. డోంట్ మూవ్. డోంట్ మూవ్. బట్టలు వేసుకో. గెట్ డ్రెస్డ్. గెట్ డ్రెస్డ్. సరిగ్గా తినండి. ఈట్ ప్రాపర్లీ. ఈట్ ప్రాపర్లీ. ఆపు. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. శ్రద్ధ వహించండి. పే అటెన్షన్. పే అటెన్షన్. త్వరగా రండి. కమ్ ఫాస్ట్. కమ్ ఫాస్ట్. నాకు చెప్పండి. టెల్ మీ. టెల్ మీ. దాన్ని మూసివేయండి. క్లోజ్ ఇట్. క్లోజ్ ఇట్. అయితే ఏమిటి? సో వాట్. సో వాట్. వెదకండి. సెర్చ్ ఇట్. సెర్చ్ ఇట్. అక్కడ ఉండు. స్టే దేర్. స్టే దేర్. ఎప్పుడైనా. ఎనీ టైమ్. ఎనీ టైమ్. అతను తప్పించుకున్నాడు. హీ ఎస్కేప్డ్. హీ ఎస్కేప్డ్. అది ఏమీ కాదు. ఇట్స్ నథింగ్. ఇట్స్ నథింగ్. బడికి వెళ్ళు. గో టు స్కూల్. గో టు స్కూల్. తర్వాత కలుద్దాం. సీ యూ లేటర్. సీ యూ లేటర్. నువ్వు తిన్నావా? డిడ్ యూ ఈట్? డిడ్ యూ ఈట్? ఎడమవైపు తిరగండి. టర్న్ లెఫ్ట్. టర్న్ లెఫ్ట్. నెమ్మదిగా నడవకండి. డోంట్ వాక్ స్లోలీ. డోంట్ వాక్ స్లోలీ. అది నాది. ఇట్స్ మైన్. ఇట్స్ మైన్. దీన్ని ఉపయోగించండి. యూజ్ దిస్. యూజ్ దిస్. ఏదో ప్రత్యేకత ఉంది. సంథింగ్ స్పెషల్. సంథింగ్ స్పెషల్. భయపడకు. డోంట్ బీ స్కేర్డ్. డోంట్ బీ స్కేర్డ్. తలుపు తెరవండి. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. వెనుక చూడు. లుక్ బిహైండ్. లుక్ బిహైండ్. గట్టిగా పట్టుకోండి. హోల్డ్ టైట్. హోల్డ్ టైట్. నేను ఈరోజు సెలవులో ఉన్నాను. ఐ యామ్ ఆఫ్ టుడే.
ఐ యామ్ ఆఫ్ టుడే. ఇప్పుడు వ్రాయండి. రైట్ నౌ. రైట్ నౌ. నా కోసం. ఫర్ మీ. ఫర్ మీ. ఇది సులభమా? ఈజ్ ఇట్ ఈజీ? ఈజ్ ఇట్ ఈజీ? వేగంగా పరుగెత్తండి. రన్ ఫాస్ట్. రన్ ఫాస్ట్. నిర్ధారించుకోండి. మేక్ షూర్. మేక్ షూర్. ప్రతి రాత్రి. ఎవ్రీ నైట్. ఎవ్రీ నైట్. వేడిగా ఉంది. ఇట్స్ హాట్. ఇట్స్ హాట్. అది తినండి. ఈట్ ఇట్. ఈట్ ఇట్. నేను వెళ్ళను. ఐ వోంట్ గో. ఐ వోంట్ గో. జాగ్రత్త వహించండి. టేక్ కేర్. టేక్ కేర్. వెనక్కి వెళ్ళు. గో బ్యాక్. గో బ్యాక్. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? తొందరగా రండి. కమ్ ఎర్లీ. కమ్ ఎర్లీ. మౌనంగా ఉండు. స్టే సైలెంట్. స్టే సైలెంట్. ఇక్కడ కూర్చో. సిట్ హియర్. సిట్ హియర్. నేను వివరించాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. దగ్గరికి రండి. కమ్ క్లోజ్. కమ్ క్లోజ్. తినవద్దు. డోంట్ ఈట్. డోంట్ ఈట్. అతిగా ఆలోచించడం మానేయండి. స్టాప్ ఓవర్ థింకింగ్. స్టాప్ ఓవర్ థింకింగ్. ఉప్పు కలపండి. యాడ్ సాల్ట్. యాడ్ సాల్ట్. దాన్ని కొనకండి. డోంట్ బై ఇట్. డోంట్ బై ఇట్. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండడం వలన నష్టం జరిగితే నీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అంటాం కదా. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏమీ చేయలేం కదా. వాళ్ళు వినకపోతే మనం ఏం చేయగలం? వాట్ కెన్ వీ డూ ఇఫ్ దే డోంట్ లిజన్? వాట్ కెన్ వీ డూ ఇఫ్ దే డోంట్ లిజన్? ఎవరైనా మనల్ని గుర్తుపట్టకపోతే నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడుగుతాం కదా. డిడ్ంట్ యూ రికగ్నైజ్ మీ యెట్? డిడ్ంట్ యూ రికగ్నైజ్ మీ యెట్? ఎవరైనా చాలా పెద్ద తప్పు చేస్తే నువ్వు క్షమించరాని తప్పు చేశావు అంటాం కదా. యూ మేడ్ యాన్ అన్ఫర్గివబుల్ మిస్టేక్. యూ మేడ్ యాన్ అన్ఫర్గివబుల్ మిస్టేక్. ఎవరి గురించైనా చాలా విషయాలు తెలిస్తే మీ గురించి చాలా విషయాలు విన్నాను అని చెబుతాం కదా. ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. వాళ్లకు ఇష్టమైన పని చేయమన్నప్పుడు ఎవరైనా సంతోషంగా చేస్తారు కదా. ఆమెకు ఏది ఇష్టమో అది చేయనివ్వండి. లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ లైక్స్.
లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ లైక్స్. అలాగే పద్యం బిగ్గరగా చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ ద పోయం అలౌడ్. రీడ్ ద పోయం అలౌడ్. ఎవరిదైనా తప్పు లేకపోతే ప్రశ్నిస్తాం కదా, అందులో ఆమె తప్పు ఏమిటి? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హర్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరైనా ఏదైనా పని చేయలేకపోతే నువ్వు అది చేయలేవని నాకు ముందే తెలుసు అంటాం కదా. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ డూ ఇట్. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ డూ ఇట్. ఎవరినైనా తోసివేయడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా, నువ్వు అతన్ని తోసివేయడం నేను చూశాను. ఐ సా యూ పుషింగ్ హిమ్. ఐ సా యూ పుషింగ్ హిమ్. ఎవరితోనైనా వాదన జరిగినప్పుడు నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళు అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ గో దేర్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ గో దేర్. ఎవరి అలవాటు వల్లనైనా మనకు బాధ కలిగితే మీ ఈ అలవాటు నన్ను చాలా బాధ పెడుతోంది అంటాం కదా. దిస్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ రియల్లీ బాదర్స్ మీ. దిస్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ రియల్లీ బాదర్స్ మీ. టీవీ రిమోట్ పనిచేయకపోతే ఈ రిమోట్ పనిచేయడం లేదు అని చెబుతాం కదా. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. దిస్ రిమోట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అలాగే రేపటి నుండి మేము మార్నింగ్ వాక్కి వెళ్తాము అని ఇలా చెప్పాలి. We will go for a morning walk from tomorrow. We will go for a morning walk from tomorrow. ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే వీలైతే సాయంత్రం నాకు ఫోన్ చెయ్యి అని చెబుతాం కదా. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు డాక్టర్ ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. డాక్టర్ ఎప్పుడు వస్తారు? వెన్ విల్ ద డాక్టర్ కమ్? వెన్ విల్ ద డాక్టర్ కమ్? ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా సహాయం చేయవలసి వస్తుంది కదా. వాళ్ళకి సహాయం చేయడం తప్ప వేరే మార్గం లేదు. దేర్ ఈజ్ నో అదర్ వే బట్ టు హెల్ప్ దెమ్. There is no other way but to help them. అలాగే అంతా మునుపటిలాగే ఉంటుంది అని ఇలా చెప్పాలి. Everything will be as before. Everything will be as before. కారు కొనేటప్పుడు దాని ధరను బట్టి నిర్ణయం తీసుకుంటాం కదా. కారు కొనాలనే నా నిర్ణయం దాని ధరపై ఆధారపడి ఉంటుంది. My decision to buy the car depends on its price. My decision to buy the car depends on its price. ఏదైనా ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరం అంటాం కదా. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఎక్కడికైనా పార్సిల్ పంపించేటప్పుడు పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. పార్సిల్ ఎప్పుడు డెలివరీ అవుతుంది? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? వెన్ విల్ ద పార్సెల్ బీ డెలివర్డ్? ఎవరైనా మంచిని కోరుకుంటున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మీ శ్రేయోభిలాషి. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. హీ ఈజ్ యువర్ వెల్ విషర్. చాలా తక్కువ మంది వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటారు కదా. కొద్దిమంది మాత్రమే తమ తప్పులను ఒప్పుకుంటారు. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ విల్ అడ్మిట్ దేర్ ఫాల్ట్స్. మన కారు చెడిపోతే ఆ విషయం చెబుతాం కదా.
నా కారు చెడిపోయింది. మై కార్ బ్రోక్ డౌన్. మై కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా అబద్ధం చెప్తుంటే నిజం మాట్లాడు, అబద్ధం చెప్పకు అంటాం కదా. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. వీలైనప్పుడల్లా స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు స్నేహితులను కలుస్తాను. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. ఐ అకేషనల్లీ మీట్ ఫ్రెండ్స్. చాలా ప్రాంతాలలో వారానికి ఒక రోజు సంత జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ వారానికి ఒకసారి సంత జరుగుతుంది. ద ఫెయిర్ మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ వన్స్ ఏ వీక్. ద ఫెయిర్ మార్కెట్ ఈజ్ హెల్డ్ హియర్ వన్స్ ఏ వీక్. ఎవరైనా మన సైకిల్ దొంగిలిస్తే పట్టపగలు నా సైకిల్ను ఎవరో దొంగిలించారు అని చెబుతాం కదా. సమ్వన్ స్టోల్ మై బైసికిల్ ఇన్ బ్రాడ్ డే లైట్. సమ్వన్ స్టోల్ మై బైసికిల్ ఇన్ బ్రాడ్ డే లైట్. అలాగే నేను అగరబత్తి వెలిగించాను అని ఇలా చెప్పాలి. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఐ లిట్ ద ఇన్సెన్స్ స్టిక్. మన స్నేహితుడు ఆఫీసుకి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా స్నేహితుడు ఈరోజు ఆఫీసుకు రాలేదు. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ టుడే. అలాగే కనీసం ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ ఎట్ లీస్ట్ నౌ. లెట్ మీ లివ్ పీస్ఫుల్లీ ఎట్ లీస్ట్ నౌ. ఎవరైనా స్నేహితులతో కలిసి ఉన్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు నీ స్నేహితులతో ఉన్నావని నాకు తెలుసు. ఐ నో యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఐ నో యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా పని అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే మరికొన్ని రోజులు వేచి ఉండండి అని చెబుతాం కదా. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిజం చెప్పకుండా సాకులు చెబుతూ ఉంటే సాకులు చెప్పడం మానేసి నిజం చెప్పు అంటాం కదా. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ టెల్ మీ ద ట్రూత్. మన స్నేహితులు ఎవరైనా మనకు ఫోన్ చేసి చాలా కాలం అయితే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు ఫోన్ చేసి సంవత్సరం అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్డ్ మీ అప్. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ సిన్స్ యూ కాల్డ్ మీ అప్. ఎవరైనా మనకు వాళ్ళ సమస్యను వివరించినప్పుడు మనకు కూడా అలాంటి సమస్య ఉంటే నాకు కూడా మీలాంటి సమస్య ఉంది అంటాం కదా. ఐ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం యాజ్ యువర్స్. ఐ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం యాజ్ యువర్స్. ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెడితే ఆమె కావాలనే ఇబ్బంది పెట్టింది అని చెబుతాం కదా. షీ కాజ్డ్ ట్రబుల్ ఆన్ పర్పస్. షీ కాజ్డ్ ట్రబుల్ ఆన్ పర్పస్. మార్కెట్కు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనడం మర్చిపోవద్దు అని చెబుతారు కదా. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటబుల్స్. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటబుల్స్. అలాగే మీరు అతని వయస్సును పరిగణలోకి తీసుకోవాలి అని ఇలా చెప్పాలి. యు మస్ట్ టేక్ హిజ్ ఏజ్ ఇంటూ అకౌంట్. యు మస్ట్ టేక్ హిజ్ ఏజ్ ఇంటూ అకౌంట్. ఎవరైనా మనతో వాదనకు దిగుతుంటే నాకు వాదించడం ఇష్టం ఉండదు అని చెప్తాం కదా. ఐ డోంట్ లైక్ టు ఆర్గ్యూ. ఐ డోంట్ లైక్ టు ఆర్గ్యూ. కొందరికి ఎప్పుడూ కఠినంగా మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. ఆమె ఎప్పుడూ కఠినంగా మాట్లాడుతుంది.
She always speaks harshly. She always speaks harshly. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం కదా. నేను ఇది అస్సలు అర్థం చేసుకోలేను. I can't understand this at all. I can't understand this at all. అలాగే మీ పని పూర్తవుతుంది అని ఇలా చెప్పాలి. You will get your work done. You will get your work done. చిన్నతనం నుండి ఎవరితోనైనా కలిసి పెరిగితే మేము కలిసి పెరిగాము అని చెబుతాం కదా. We grew up together. We grew up together. ఏదైనా పని చేయగలరో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇది చేయగలవా అని అడుగుతాం కదా. Can you do this? Can you do this? మనలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం కదా. నన్ను నేను సరిదిద్దుకోవాలి. I should correct myself. I should correct myself. తెలియక ఎవరినైనా డిస్టర్బ్ చేస్తే క్షమించమని అడుగుతాం కదా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే క్షమించండి. I am sorry if I disturbed you. I am sorry if I disturbed you. చిన్నపిల్లలు ఊయల ఊగటానికి ఇష్టపడతారు కదా. పిల్లలు ఊయల ఊగుతున్నారు. The children are swinging on the swing. The children are swinging on the swing. అలాగే ఇది మొదటి ప్రయత్నం కాదు అని ఇలా చెప్పాలి. This is not the first attempt. This is not the first attempt. వేసవి కాలంలో చాలా ప్రాంతాలలో నీటి సమస్య ఉంటుంది కదా. ఈ వేసవిలో మా అపార్ట్మెంట్లో నీటి సమస్య ఉంది. Our apartment has a water problem this summer. Our apartment has a water problem this summer. ఎవరైనా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటే మనలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు అని చెబుతాం కదా. Unlike us, they travel frequently. Unlike us, they travel frequently. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కొత్త ప్రదేశంలో నాకు ఇబ్బందిగా అనిపించింది. I felt awkward in the new place. I felt awkward in the new place. ఏదైనా పని ఒక రోజులో పూర్తి చేయలేమనిపించినప్పుడు ఆ పనిని మేము ఒక రోజులో చేయలేము అని చెబుతాం కదా. We can't do the work in a day. We can't do the work in a day. కొందరు తీయటి మాటలు చెప్పి ఎవరినైనా పడగొట్టేస్తారు కదా. నువ్వు మళ్ళీ ఆమె మాటలకు పడిపోయావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you fell for her words again. I can't believe you fell for her words again. అలాగే అతనికి ఈ ఉద్యోగం వచ్చి 5 నెలలయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 5 months since he got this job. It has been 5 months since he got this job. కొందరు ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంది. She always helps others. She always helps others. ఎవరైనా మన పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని చెబుతాం కదా. Thank you for understanding my situation. Thank you for understanding my situation. ఏదైనా పార్సిల్ పంపేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ పార్సిల్ పంపడానికి ఎంత ఖర్చు అవుతుంది? How much does it cost to send this parcel?
హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు సెండ్ దిస్ పార్సెల్? అలాగే నాన్న వార్తలు చూస్తున్నారు అని ఇలా చెప్పాలి. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. ఎవరైనా అద్దం పగలగొడితే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు అద్దం పగలగొట్టావు. యు బ్రోక్ ద మిర్రర్. యు బ్రోక్ ద మిర్రర్. బూట్లు వేసుకున్నప్పుడు మన పాదాలకు పెద్దవైతే ఈ బూట్లు నాకు చాలా పెద్దవి అని చెబుతాం కదా. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. దీస్ షూస్ ఆర్ టూ బిగ్ ఫర్ మీ. వేసవి కాలంలో విద్యుత్ సరఫరా లేకపోతే నిద్రపోలేం కదా. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మేము నిద్రపోలేకపోయాము. We could not sleep due to a power cut. We could not sleep due to a power cut. కొందరు చూడగానే నిజాయితీపరుడులా అనిపిస్తారు కదా. నువ్వు నిజాయితీపరుడులా అనిపిస్తున్నావు. You seem to be an honest man. You seem to be an honest man. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది కదా. మనం ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుందాం. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. లెట్స్ బుక్ ఏ క్యాబ్ ఇన్ అడ్వాన్స్. ఎవరైనా మన వస్తువులు పాడు చేస్తే మనకి కోపం వస్తుంది కదా. వాళ్ళు తన ఫోన్ పగలగొట్టారని అతనికి కోపం వచ్చింది. He was angry because they broke his phone. He was angry because they broke his phone. మన సొంత విషయాలలో బయట వాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇందులో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. Who are you to interfere in this? Who are you to interfere in this? మనకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఎవరైనా చెప్పకపోతే నువ్వు మాకు కూడా చెప్పలేదు అంటాం కదా. యు డిడెంట్ ఈవెన్ టెల్ us. యు డిడెంట్ ఈవెన్ టెల్ us. ఎవరైనా నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటే నిజం చెప్పడానికి నీకు ఎందుకు భయం అంటాం కదా. వై డు యు ఫియర్ టెల్లింగ్ ద ట్రూత్? వై డు యు ఫియర్ టెల్లింగ్ ద ట్రూత్? ఎవరితోనైనా మనకు బాగా పరిచయం ఉంటే నాకు అతను వ్యక్తిగతంగా తెలుసు అని చెబుతాం కదా. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఎవరైనా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది కదా. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఎవరైనా చెప్పే మాటలు మనకు ఇష్టం లేకపోతే నేను మీ మాట ఎందుకు వినాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ లిజన్ టు యూ? వై షుడ్ ఐ లిజన్ టు యూ? ఏదైనా దూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే బస్సులో కానీ రైలులో కానీ వెళ్తాం కదా. మనం బస్సులో లేదా రైలులో వెళ్ళవచ్చు. వీ కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్. వీ కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్. ఏదైనా సంతోషకరమైన వార్త విన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఆ క్షణంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ ఎట్ ద మూమెంట్. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ ఎట్ ద మూమెంట్. అలాగే అతను నిన్న రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. హీ కేమ్ హోమ్ లేట్ లాస్ట్ నైట్. ఎవరైనా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటే అతను తన మాటలతో నన్ను బాధ పెడతాడు అని చెబుతాం కదా. హీ హర్ట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. హీ హర్ట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. మనకి విసుగు అనిపిస్తే సినిమా చూస్తాం కదా.
మీకు విసుగు అనిపిస్తే సినిమా చూద్దాం. ఇఫ్ యు ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. ఇఫ్ యు ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ. అలాగే నా కారును 5 లక్షలకు అమ్మేశాను అని ఇలా చెప్పాలి. I sold my car for 5 lakhs. I sold my car for 5 lakhs. పరీక్షల కోసం ఏవైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఏవైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా అని అడుగుతాం కదా. Do you conduct any special classes? Do you conduct any special classes? ఎవరితోనైనా కలిసి పనిచేసేటప్పుడు వాదించుకుంటే నీకు దమ్ముంటే ఒక్కడివే చెయ్యి అంటాం కదా. ఇఫ్ యు హ్యావ్ గట్స్ డూ ఇట్ ఎలోన్. ఇఫ్ యు హ్యావ్ గట్స్ డూ ఇట్ ఎలోన్. పనికిరాని వస్తువులు బయట పడవేయకపోతే ఇంట్లో చాలా చెత్త పెరిగిపోతుంది కదా. ఇంట్లో చాలా చెత్త పెరిగిపోయింది. A lot of scrap has piled up in the house. A lot of scrap has piled up in the house. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చాలా బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది కదా. ఆమె చాలా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. She had to take on many responsibilities. She had to take on many responsibilities. ప్రతిరోజు పడుకునే ముందు పళ్ళు తోముకోవడం మంచి అలవాటు కదా. నేను ఎప్పుడూ పడుకునే ముందు పళ్ళు తోముకుంటాను. ఐ ఆల్వేస్ బ్రష్ మై టీత్ బిఫోర్ బెడ్. ఐ ఆల్వేస్ బ్రష్ మై టీత్ బిఫోర్ బెడ్. బ్యాంకులో రుణం తీసుకుంటే ప్రతి నెల వాయిదాలు చెల్లించాలి కదా. నేను గత 6 నెలలుగా వాయిదాలు చెల్లిస్తున్నాను. I have been paying installments for the last 6 months. I have been paying installments for the last 6 months. ఫోన్ మనకు దగ్గరగా లేకపోతే రింగ్ వినపడదు కదా. నాకు ఫోన్ రింగ్ వినపడలేదు. I didn't hear the phone ring. I didn't hear the phone ring. మనం ఎవరినైనా డబ్బులు అడిగి చాలా రోజులైతే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను డబ్బులు అడిగి 1 సంవత్సరం అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 1 year సిన్స్ ఐ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. ఇట్ హ్యాస్ బీన్ 1 year సిన్స్ ఐ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. అలాగే అమ్మ నిన్ను తిడుతుందని నాకు ముందే తెలుసు అని ఇలా చెప్పాలి. I already knew that mom would scold you. I already knew that mom would scold you. మన ఫోన్ ఛార్జర్ కనిపించకపోతే ఎవరైనా తీసుకున్నారేమో అడుగుతాం కదా. నా ఛార్జర్ నువ్వు తీసుకున్నావా? Did you take my charger? Did you take my charger? మన సందేహాన్ని ఎవరైనా నివృత్తి చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెబుతాం కదా. నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ మై డౌట్. థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ మై డౌట్. మన స్నేహితుడెవరైనా మనలాంటి డ్రెస్సే వేసుకుంటే మన డ్రెస్సులు ఒకేలా ఉన్నాయి అంటాం కదా. అవర్ డ్రెస్సెస్ ఆర్ ఎలైక్. అవర్ డ్రెస్సెస్ ఆర్ ఎలైక్. కోతులు చెట్లపై నుండి అటు ఇటు దూకుతూ ఉంటాయి కదా. కోతి చెట్టు మీద నుండి దూకింది. ద మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ. ద మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు వెంటపడుతూ ఉంటే వాళ్లకు నచ్చ చెప్పడానికి నేను మీకు బొమ్మలు తెస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ బ్రింగ్ యూ టాయ్స్. ఐ విల్ బ్రింగ్ యూ టాయ్స్. ఎవరికైనా పిలవడానికి తలుపు తట్టమని చెప్పినా చెయ్యకపోతే నేను తలుపు తట్టమని నీకు చెప్పాను అంటాం కదా. ఐ టోల్డ్ యూ టు నాక్ ఆన్ ద డోర్.
I told you to knock on the door. ఎవరైనా తెలుసో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో దట్ పర్సన్? డూ యూ నో దట్ పర్సన్? అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం డబ్బు పొదుపు చేయడం మంచిది కదా. ఆమె అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం కొంత డబ్బు దాచుకుంది. షీ సేవ్డ్ సమ్ మనీ ఫర్ ఎ రెయినీ డే. షీ సేవ్డ్ సమ్ మనీ ఫర్ ఎ రెయినీ డే. మన ల్యాప్టాప్ పనిచేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు. మై ల్యాప్టాప్ స్టాప్డ్ వర్కింగ్. మై ల్యాప్టాప్ స్టాప్డ్ వర్కింగ్. కొందరు కొన్ని రకాల దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడతారు కదా. ఆ డ్రెస్ వేసుకోవడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. షీ ఫెల్ట్ ఆక్వర్డ్ వేరింగ్ ద డ్రెస్. షీ ఫెల్ట్ ఆక్వర్డ్ వేరింగ్ ద డ్రెస్. ఎవరైనా మనం కష్టపడి చేసినదంతా పాడు చేస్తే నువ్వు అంతా నాశనం చేశావు అంటాం కదా. యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్. యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.